అలా అంటే చిన్న ఫోటో తీసుకుంటే ఇలాగా ఆయన అభ్యర్థులు మీ ఫోటో తీసుకుంటాం ईश्वररूपाभ्यां यदि सर्वं तयोः संस्कारात्मकं सर्वतो जन्मं लाभश्रेष्ठा మీరు నచ్చిన ఎమ్మెల్యేకు ఎంపిక చేసుకునే అవకాశం మీకు ఏర్పడింది. దాని ద్వారా కూడా చాలా సంతోషంగా ఉన్నారు మన రైతులందరూ కూడా. 58 కోట్లు 959 కోట్లు కేవలం 48 గంటలని చెప్పినప్పటికీ కూడా 24 గంటల్లో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రెండు విషయాల్లో ప్రధానంగా మనకి ప్రభుత్వం నుంచి ఇచ్చిన వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజలైతే మాత్రం రైతులలో క్షేత్రస్థాయిలో మేము తిరుగుతున్నాం సార్. చాలా ఆనందంగా ఉన్నారు. ఈ రెండు విషయాల్లో మీ అందరికీ కూడా అటువంటి అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా మాకు ఇక కనీస మద్దతు ధర మీకు తెలుసు. ప్రభుత్వ ఉద్దేశం ఒకటే, మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను సమస్యలు లేకుండా తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి లేకుండా కనీస మద్దతు ధర అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి క్వింటాలకు మనకు తెలుసు, మన ఖరీఫ్లో కూడా మనం అమ్మడం జరిగింది. క్వింటాలకు ఈ ఏలుపత్రం మొత్తం చేయాలా. మళ్ళీ ట్రిప్ సీట్కి వెళ్లే ముందు ఆ ట్రిప్ సీటు ధాన్యం అందినట్లే ఒక ఏలుముద్ర వేస్తే 48 గంటల్లో డబ్బు ఇస్తున్నాం. ఇంతకన్నా డబ్బు ఏమన్నా మీకు భాగ్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. డబ్బు ఇస్తే ధాన్యం అమ్మితే డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ మా ప్రభుత్వం చెప్తోంది 48 గంటలు, కానీ 24 గంటలు ఇస్తున్నాం, 7 గంటలు కూడా ఇస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం రైతు పక్షాన ప్రభుత్వం చెప్పడానికి వచ్చాం. ఈరోజు కార్యక్రమం జరుగుతున్న కార్యక్రమంలో ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా ఉన్నాం. ఏ వరువులు దొరకలు తెగవాడేసేవాళ్ళు, వాడు 7 బత్తాలు పడితే వాడు 9 బత్తాలు వాడాలా, 9 బత్తాలు పడితే 10 బత్తాలు వాడాలా. అవి తగ్గిపోయి వ్యవసాయ నిష్ణాధికారులు ఏం చెప్తుంటే రైతులు ఇది 4 బత్తాలు ఇస్తున్నారు. మీకు 7 బత్తాలు వేస్తున్నారు. యూరియా ఎంత వేస్తున్నారు? ఇంతవరకు నాకు 7 బత్తాలు తెలుసు. అయ్యా 8 ఉడిచాను నేను. 7 బత్తాలు అవి ఎక్కువ చెప్తే ఉడిచేద్దాం లేదు, బండి వేద్దాం లెక్క. కానీ ఇప్పుడు 2, 1, 3 అంతే. పురుగు మందులు మాత్రం మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత. పురుగు మందులు ఏజ్ వైద్యం వాడకండి అని చెప్తా ఉన్నా. దాంట్లో రెడ్ బ్రాండ్ ఉంది. రెడ్ వాడకూడదు, ఎక్కడన్నా వాడితే అధికారికి అప్పచెప్పటి కేసు బుక్ చేయమని చెప్తాను. పెస్టిసైడ్ సంబంధించినంత పురుగు మందుల వాడకం ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఎక్కడన్నా వాడుతున్నట్టయితే, ఎక్కడైనా షాపులు ఉన్నట్టయితే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ధైర్యంగా రైతులు చెప్తా ఉన్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో రైతులు సహకరించాలని మరీ చెప్తాను. బ్లూ వాడండి, గ్రీన్ వాడండి. పురుగు మందులు జాగ్రత్తగా వాడితే ఈ దేశాల్లో ఆ మందులు వాడితే ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. మన రైతులు వాడాలా, మన రైతులు వాడాలా. మన ఆరోగ్యాన్ని కాపాడుకోక్కర్లేదా? మన ఆరోగ్యాన్ని కాపాడక్కర్లేదా?
ఇది రైతుల పక్షాన్ని ఆలోచించండి అనే మాట చెప్తా ఉన్నా. ఈరోజు మాయిశ్చర్ కంటెంట్ లో ప్రభుత్వం నిక్కచ్చిగా చేయడానికి సిద్ధంగా ఉంది. మీ డబ్బులు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీ అందరికీ కొత్త సేంద్రీయ వ్యవసాయ విధానం వచ్చింది. ఇవాళ దానం వచ్చింది. 6 నెలల వ్యవసాయం వస్తే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది? దానికి 6 నెలల వ్యవసాయం. సారం తక్కువ ఎందుకు వస్తుంది? నీరు ఎక్కువ నిలవడం వల్ల దిగుబడులు తక్కువ వస్తూ ఉన్నాయి. అంచేత 6 నెలల వ్యవసాయాన్ని ప్రోత్సహించుకోండి అనే మాట చెప్తా ఉన్నా. విత్తనాలు మొన్న PR 126 ఇవ్వడం చెప్పాను నేను, కానీ ఇవాళ దాన్ని విత్డ్రా చేసుకుంటున్నా. కారణం ఏంటంటే ఇంపోర్టర్స్ ఎక్స్పోర్టర్స్ కూడా కొనుగోలు చేయించుకోలేదు. వచ్చి ఇప్పుడు ఊడిసారు 40% ఉన్నప్పుడు PR 126 ఓడ్స్కండి. వచ్చే కాలంలో దానికి ప్రత్యామ్నాయంగా 1740 1426 వచ్చింది. దానికి సబ్సిడీ పంట దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నారు. దాన్ని టెస్ట్ లో ఉంది. ఇంకా వచ్చినట్లే దాన్ని ఆలోచించండి. అదే రకమైన దిగుబడితో PR 126 సంబంధించిన దిగుబడిని ఇవ్వడానికి కొత్త వరి వగడాలు MTU 1426 ఉత్తరాలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు 1121 వాడుతా ఉన్నారు. MTU 1121 ఇదేనా? నేను చెప్పింది కరెక్టేనా? ఏమో అబద్ధాలు మాట్లాడేది అనుకుంటారు. కరెక్టేనా? కరెక్ట్ కదా? అంచేత MTU 1121 కన్నా మించి పంట దిగుబడి ఎందుకు వస్తుందో దాన్ని ప్రవేశపెట్టిన 126 ఎందుకు పడుతున్నాం? అధిక దిగుబడి వస్తుంది. రేపు ఇంపోర్టర్స్ బ్యాన్ చేస్తున్నారు దాన్ని. అంచేత ఎక్స్పోర్టర్ కొనడం. అంచేత ప్రభుత్వం మళ్ళీ ఏదైనా నిర్ణయం చేస్తే దానికి కారణం ఏంటంటే మెత్తబడిపోతుందంట. 6 నెలలు నిలవస్తే తప్ప అది వాడడానికి లేదట. దానికోసమే సంవత్సరం నిలబెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఎక్స్పోర్టర్లు. అంటే దానికి సంబంధించిన వరకు మీరు సహకరించండి. నేను